Thank you.
భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సాయంత్రం దాకా ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, ఇటు సందడితో రామాలయం అలాగే భద్రాచలం అంతా కూడా పాల్గొంటుంది. సాయంత్రం 4 నుండి 5:30 గంటల వరకు సుందరకాండ కూడా జరుపుకోబోతున్నాము. సుందరకాండ నిర్వహిస్తున్నారు. అలాగే మనకు ఈ విద్యుత్ అలంకరణతో పాటు దీపోత్సవాన్ని కూడా సాయంత్రం జరుపుకొని వాళ్ళ ఆలయంలో అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో రాని వాళ్ళందరికీ కూడా ఇక్కడ సౌకర్యాన్ని కల్పించి రాముల వారి దర్శనం చేయించి అందరినీ కూడా వారు కలిగించేటట్టు చేస్తున్నాము. మనం ప్రత్యేకంగా ప్రతి హిందూ గర్వపడినటువంటి దినం రోజు మనం అయోధ్యలో జరుపుకున్నటువంటి రాముడి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ వీక్షించలేని వారందరూ మీడియా ద్వారా వీక్షిస్తున్నారు. అందరూ కూడా భక్తులందరికీ కూడా ఈరోజు బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమాలు అయోధ్యలో జరుగుతున్న సందర్భంలో భద్రాచలం పండుగ వాతావరణం నెలకొంది. అనేక సంస్థలు, ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజలు యావన్మంది భక్తుల కార్యక్రమాల చాలా భక్తి పారదర్శకతో ఉన్నారు. ఇది ఏదో ప్రతి సంవత్సరం వచ్చే పండుగ కాదు. ఈ తరం వాళ్ళకి, ఈ కాలం వాళ్ళకి మాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పండుగ, ఈ వాతావరణం ఇలానే కొనసాగాలి. ఈ సంచలన గోపర చాలా సంతృప్తికరం. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భారతీయులందరూ కూడా ఎదురు చూడదగ్గ సమయం. ఇంకొక కాసేపట్లో మనకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మన అయోధ్యకి ఈ యొక్క భద్రాచలానికి చాలా అనుసంధానమైన సంబంధం ఉంది. అది అయోధ్య అంటే దీన్ని భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. అలాంటి దక్షిణ అయోధ్యలో కూడా రామ విగ్రహ ప్రతిష్టాపన జరిగే రోజున మనం ఇక్కడ కూడా ఆ యొక్క సంబరాలను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన భద్రాచల దేవస్థానంలో ఉదయం ప్రాతకాలంలోనే స్వామివారికి ఆరాధనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత 7 గంటలకు స్వామివారి యొక్క తిరుకళ్యాణం జరిగే, ప్రతినిత్యం జరిగే కళ్యాణ మండపంలోనే సువర్ణ పుష్పార్చన, ఆ తర్వాత అంగరంగ వైభవంగా భద్రాచల పురవీధుల్లో మన ప్రచార రథం, రామరథం ఉంది. మనకు పల్లెపల్లెలో కూడా కళ్యాణం చేయడానికి వెళ్ళేటువంటి ఈ యొక్క రామరథాన్ని భద్రాచల పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఈ యొక్క బాణాసంచాతో, అనేక రామధ్వజాలతో, కొన్ని వేల మందితో మన యొక్క రామరథయాత్రని ఈ యొక్క అయోధ్య ప్రతిష్టాపన సందర్భంగా ఊరేగింపు అంతా కూడా పూర్తి చేసుకొని ఇప్పుడే పూర్తయింది. దీని తర్వాత మనకు ఆలయంలో సంక్షిప్త రామాయణ హవనం కూడా ప్రారంభమైంది. ఆ సంక్షిప్త రామాయణ హవనం పూర్ణాహుతి పూర్తి అయిపోయిన తర్వాత అలానే సాయంకాల సమయంలో కూడా మనం ఈ యొక్క ఆలయంలో సుందరాకాండ పారాయణ ఒకటిను, అలానే సుందరాకాండ పారాయణ పూర్తయిన తర్వాత దీపోత్సవం, కోడి దీపోత్సవం లాగానే ఆలయంలో ఇక్కడ మనం ఎలా అయితే ఇప్పటికే పిలుపునిచ్చారు, ప్రతి వారు కూడా భారతీయులందరూ కూడా వారి వారి పల్లెల్లో, వాడల్లో, ప్రతి చోట ఎలా అయితే మనం శ్రీరామనవమి కళ్యాణాన్ని ఎంత వైభవంగా జరుపుతామో అలాంటి గొప్ప ఉత్సవం మన యొక్క అయోధ్య విగ్రహ ప్రతిష్టాపన. అలా సాయంకాలం అందరూ కూడా వారి వారి ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని, ధ్వజాలు ఉంచాలని చెప్పేసి చెప్పారు. అలానే సాయంకాలం భద్రాచల రామాలయంలో కూడా కోడి దీపోత్సవాన్ని మనకు నిర్వహిస్తున్నారు. ఆ ఆలయం మొత్తం కూడా ఈ యొక్క దీపాలతో, వెలుగుతో ఈ యొక్క మందిరం చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి భక్తులంతా కూడా భద్రాచలంలో ఉండే పురజనులు కానీ, యాత్రికులు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అయోధ్య రామ మందిర మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి చూడలేం. ప్రతి ఒక్కరం కూడా అక్కడికి వెళ్ళి చూడాలంటే చూడలేం. కాబట్టి మన ఊర్లలోనే మన రాముడి ఆలయం ఉన్న చోటనే మన యొక్క రామ మందిరంలోనే నామస్మరణ చేస్తూ ఈ రోజు తీర్థ ప్రసాదాలు వినియోగం చేయడం, ఇలాంటివి అనేక రకాల అన్నదానాలు కొన్ని చోట్ల అన్నదానాలు చేస్తున్నారు. అట్లానే మన భద్రాచలంలో కింద ఇటు తూర్పు మెట్ల కింద భాగంలో ఆటో స్టాండ్ వాళ్ళు కూడా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. భద్రా దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతముగా ఈరోజు రామచంద్ర మహాప్రభు వారు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠా ముహూర్తం 12:50 జరుగుతుంది. అదేవిధంగా అన్ని క్షేత్రాల్లో కూడా యావత్ భారతదేశంలో కూడా ఈరోజు అన్ని దేవాలయాలు కూడా ప్రత్యేకంగా ఉదయం రామచంద్ర మహాప్రభు వారి దేవాలయంలో బంగారు పుష్పాలతో పూజ జరిగింది. ఆ తర్వాత యాగశాలలో సంక్షేప రావణ హోమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం దీపోత్సవం 1,00,000 దీపాలు పెడతారు దేవాలయంలో. ఇది దేవాలయం జరిగిన కోరిక. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పుష్యమాస సంవత్సరంలో ఈ యొక్క గాయత్రి రామాయణంలో 24 శ్లోకాలు ఉంటాయన్నమాట. 24 అక్షరాలకి గాయత్రి జపం చేస్తారన్నమాట, అక్షరాలు గాయత్రి రామాయణం. అదేవిధంగా రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి.
అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో 2024వ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి ముహూర్తం అన్నమాట. భారత సంస్కృతి కాలంలో ఈ యొక్క సంవత్సరం మనకి స్వతంత్రం వచ్చి కూడా ఇంతకాలం జరిగిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమం జరగడం చాలా అదృష్టమైనటువంటి. కానీ వీరినటువంటి ఎప్పుడో అయోధ్య రామచంద్రమూర్తితో చూడాలని ప్రజలంతా కూడా కళ్ళెదుపుతో చూస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని కలిగి భారత ప్రభుత్వానికి అలానే మన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.